మేడం మొదటి మీరు చెప్పాలి మేడం. చంద్రబాబును చాలామంది కీలక నేతలు కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ తెలంగాణలో పసుపు జెండా రెపరెపలు మనం చూడొచ్చా? అందరికీ నమస్కారం. ఈరోజు న్యూస్ 360 వ్యూవర్స్కి అందరికీ చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటారా, తెలుగుదేశం పార్టీలో ఈరోజు గత 3 దశాబ్దాలుగా మాలాంటి వాళ్ళు పనిచేసి చిన్న స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలుగా నేను పనిచేయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎంతో మంది కుటుంబాల నుంచి పార్టీ నుంచి వెళ్ళిపోయినా కూడా కానీ వాళ్ళందరూ ఏదో కుటుంబాన్ని వీడి వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ లో ఉండేవాళ్ళు. ఎంతో మంది మేము కలిసేవాళ్ళం. కలిస్తే వాళ్ళందరూ ఏమనేవాళ్ళు అంటే, తెలుగుదేశం పార్టీలో ఉన్న మమకారం కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆప్యాయత కానీ, తెలుగుదేశం పార్టీ ఉన్న క్రమశిక్షణ కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రియాశీలక వ్యవహారాలు కానీ ఎవరికి ఉండవు. ఆ పార్టీలో పనిచేయడం మన అదృష్టం, పరిస్థితులు బాగాలేక మేము వెళ్ళామని చెప్పేవాళ్ళు అనమాట. అనుకోని పరిస్థితుల్లో పార్టీకి వచ్చిన కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో కొంతమంది వాళ్ళ స్వార్థ రాజకీయాలకు కానీ, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కానీ, పదవుల మీద కాంక్షతో చాలా మంది తెలుగుదేశం పార్టీ అనేది ఒక యూనివర్సిటీ లాగా ప్రతి ఒక్కరిని శిక్షణ ఇచ్చి ఒక డిగ్రీ ఇచ్చి చేతి పుచ్చుకొని రెడీగా ఉంచిన నాయకులందరూ ఈరోజు వాళ్ళు కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది. పరిస్థితుల ప్రభావం అనుకోని చెప్పండి, లేకపోతే వాళ్ళకు వచ్చిన సమస్యలు అనుకోండి, ఏదన్నా కూడా కానీ పార్టీని వీడిన వాళ్ళందరూ ఈ రోజు ప్రతి ఒక్కరితో బాధపడుతున్నారు. నేను నిన్న రీసెంట్ గా ఒక లేడీ మినిస్టర్ని కలిసాను తెలంగాణలో. ఆవిడ ఒకటే మాట ఉంది, మహానాడు జరుపుకుంటే మహానాడులో ఎంత ఆప్యాయతగా ఉండేది, ఎంత కళగా ఉండేది, ఎంత అనుబంధంగా ఉండేది, ఏ పార్టీలో అటువంటిది లేదని. ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన పార్టీ పెట్టారో గాని అది నేను అనుకోవడం, అది మాత్రం ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం జెండా వైపు రెపరెపలాడాలని చూస్తున్న మాట వాస్తవమే. ఈ రోజు కూడా తెలంగాణలో ఆంధ్ర కన్నా చాలా పటిష్టంగా ఉన్నారండి. ఎక్కడ పోయినా కూడా క్రియాశీలకంగా వాళ్ళు అసలు కార్యకర్తలుగా ఉండి పనిచేసి పార్టీ జెండాను మోయాలి, పార్టీ పూర్వవైభవం రావాలనే ఉద్దేశంతో ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ఇది కొంత పరిణామం ఏమంటే, కొంతమంది వెళ్ళిపోయిన నాయకులు అందరూ వస్తున్నారనే చాలా మంచి పరిణామం. ఎందుకంటారా, తెలుగుదేశం పార్టీలో ఉన్న సామాజిక న్యాయం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కానీ, మహిళలకు కానీ, మహిళలకి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, మహిళలకి డ్వాక్రా రుణాలు కానీ, మహిళలకి పావుల వడ్డీ రుణాలు కానీ, ఇటువంటి స్కీమ్స్ ఎవరు చేయలేదు. ఎన్టీ రామారావు గారు చేసిన కొంత ఎత్తు అయితే, ఎన్టీ రామారావు గారు వారసత్వం పునిపుచ్చుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోయి పార్టీని నడపడం అనేది నిజంగా అది అందరి అదృష్టం అని చెప్పాలి. ఆయనకున్న ముందు చూపు కానీ, ఆయనకున్న దూరదృష్టి కానీ ఈ రోజు తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు అభివృద్ధి చెంది అనుకోని పరిస్థితుల్లో 2 రాష్ట్రాలు విడిపోయినా కూడా కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఆయన నాయకత్వానికి అంతే బలమైన పబ్లిక్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాగే ఉన్నారు. బాబు గారు ఈ రోజు కూడా ఏమంటున్నారు, మీరు పబ్లిక్ లో ఉండండి, క్రియాశీలకంగా ఉండండి, జనాల సమస్యల మీద పోరాడండి, ఎప్పటికైనా సరే నేను మీకోసం మేము ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను, నేను వస్తాను, నేను చేస్తానని. ఈ రోజు తీగల కృష్ణారెడ్డి గారు, మల్లారెడ్డి గారు, అలాగే చాలా మంది పేర్లు ఉన్నాయి కానీ నేను రికార్డ్ చెప్పలేను, ఎందుకంటే ఇంతవరకు మనకు ఖచ్చితంగా వాళ్ళు చెప్పలేదు. కానీ 12 మంది, 10 నుంచి 12 మంది ఈ రోజు రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి మళ్ళీ టీడీపీలో జాయిన్ అవ్వడానికి. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు, ఆ రోజు పరిస్థితులు వెళ్ళారు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం తీసుకురావాలని, చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి, అలాగే ఇప్పుడు కూడా కానీ తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ మా ఆవిర్భావ దినోత్సవం రోజు కానీ, ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు కానీ, ఏ రోజైనా కూడా కానీ అందరు వచ్చి ప్రతి ఒక్కరు వేల కొద్ది, వందల కొద్ది హాజరయ్యి జెండాను మోసి జెండాను సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి చాలా బలంగా ఆంధ్రాలో కన్నా తెలంగాణలోనే చాలా బలంగా ఉంది, చంద్రబాబు గారి నాయకత్వానికి ఉంది. అలాగే 3 to 4% వరకు క్యాడరు ఈ రోజు ఎక్కడా పోలేదండి. నాయకులు పోయారు, స్వార్థం కోసం నాయకులు పోయారు కానీ క్యాడర్ మాత్రం ఎక్కడా పోలేదండి. మన చిన్న సమస్య వస్తే దేశ విదేశాల్లో 59 రాష్ట్రాలలో ఎంతమంది పోరాడారు అనేది మనకందరికి అదే. షకీలా రెడ్డి గారు, మీరు ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారు, క్యాడర్ ఎక్కడికి పోలేదు, నాయకులు తమ స్వార్థం కోసం వెళ్ళారు కానీ క్యాడర్ అదే విధంగా ఉన్నారు అన్నారు.
మరి ఇప్పుడు అదే నాయకులు తిరిగి వస్తుంటే ఈ కేడర్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా ఈ నాయకుల్ని? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారండి. చంద్రబాబు నాయుడు గారికి ఏ నిర్ణయం అన్నా కానీ శిరసా వహించడం మా ధ్యేయం, మా కర్తవ్యం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న దూరదృష్టి మూలంగా, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మంచి ఆలోచన సంక్షేమం కోసం కానీ, లేకపోతే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేశారు. కాబట్టి బాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కానీ అందరూ శిరసా వహిస్తామండి. ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం. వాళ్ళ నాయకత్వం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. ఒక్క నిమిషం మేడం. రైట్ సార్, శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ గారు, మీరేమంటారు సార్? మొత్తం మీద టీడీపీకి మళ్ళా ఈ పూర్వ వైభవం వస్తుందా తెలంగాణలో? మేడం చెప్తున్నట్టుగా ఈ లీడర్స్ వలన తెలుగుదేశంకి జవసత్వాలు వస్తాయని భావించవచ్చా? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న మేడం గారికి